వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. భగవంత్ కేసరి ఇది 2023లో విడుదలై మంచి విజయాన్ని సాధించినటువంటి సినిమా. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించగా అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఈ సినిమా గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే రెండు అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సినిమా ఆధారంగా తమిళ స్టార్ హీరో అయినటువంటి విజయ్ జననాయకన్ అనేటువంటి సినిమా చేశాడు అనేది. ఇప్పటి వరకు కూడా ఎవరు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. కాకపోతే ఆ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఏవైతే ప్రమోషనల్ వీడియోస్ వచ్చాయో, ప్రమోషనల్ మెటీరియల్ వచ్చిందో ఆ కంటెంట్ అంతా కూడా ఇది భగవంత్ కేసరికి రీమేక్ అనేటువంటి అభిప్రాయాన్ని బలపరిచాయి. పాటలు కానివ్వండి, అలాగే టీజర్స్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, అన్నీ సిమిలర్గానే భగవంత్ కేసర్లో ఏ పాత్రలు ఉన్నాయో అదే తరహా పాత్రలు జననాయకంలో ఉన్నాయి. నిజానికి ఈ సినిమా పొంగల్ డేస్లో రావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు చివరి నిమిషంలో ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వటానికి అభ్యంతర పెట్టి రివిజన్ కమిటీకి పంపించడంతో సమస్య తలెత్తింది. ప్రస్తుతం కోర్టులో ఆ సమస్య నడుస్తూ ఉంది, విచారణ నడుస్తూ ఉంది. అతి త్వరలోనే, అంటే విచారణ పూర్తయిపోయింది. వాదనల ఇరు వర్గాల వాళ్ళు, ఇటు సినిమాకు సంబంధించినటువంటి న్యాయవాదులు, అలాగే సెన్సార్ బోర్డుకి సంబంధించినటువంటి న్యాయవాదులు వాళ్ళ వాదనలు వినిపించారు. మద్రాస్ హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. త్వరలోనే ఆ తీర్పు రాబోతోంది. దాని తర్వాత ఈ సినిమా భవిష్యత్ ఏంటి అనేది కోర్టు సానుకూలంగా తీర్పు ఇస్తుంది సినిమాకు అనుకూలంగా. సో ఆ తర్వాత రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి మేకర్స్ అయితే ధీమాతో ఉన్నారు. అది ఒక అంశం. రెండో అంశం, భగవంత్ కేసరి రిలీజ్ అయినప్పుడు విజయం అయితే సాధించింది, కానీ ఆశించిన రీతిలో విజయాన్ని సాధించలేదు అనేది ఒక ప్రధానమైనటువంటి పాయింట్గా ముందుకొచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి అనిల్ రావుపూడి ఒక ఇంటర్వ్యూలో నోరు విప్పారు. నిజానికి భగవంత్ కేసరి ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సి ఉంది, కానీ కాలేదు. కారణం, అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. అప్పటి మునుపటి ప్రభుత్వం ఏదైతే ఉందో, వైసీపీ ప్రభుత్వం. సో ఎలక్షన్లకి కొద్ది నెలల ముందు ఆయన మీద నేరారోపణ చేస్తూ జైల్లో పెట్టడం అనేది, ఆ తర్వాత ఏం జరిగిందని మనందరికీ తెలుసు. అయితే అదే సమయంలో ఈ సినిమా భగవంత్ కేసర్ రిలీజ్ అయింది. దీనివల్ల మూడ్ అనేది, అంటే బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా ఒక నిరాశలో ఉన్నారు. సినిమాని చూసి ఆస్వాదించే మూడ్లో లేరు. అందుగురించే భగవంత్ కేసరి ఆశించినట్టు ఇంకా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించాల్సి ఉంది, కానీ ఒక మామూలు విజయంతో సరిపెట్టుకుందన్నట్లుగా అనిల్ రావుపూడి చెప్పుకొచ్చారు. అంటే సాధారణ ప్రేక్షకులు, అభిమానులు కాకుండా, అభిమానులు ఎక్కువగా దాన్ని చూడలేదు, సాధారణ ప్రేక్షకులే ఆ సినిమాని ఎక్కువగా వీక్షించారు. అభిమానులు కనుక మళ్ళీ ఆ సినిమాను చూసినట్లయితే ఖచ్చితంగా అప్పుడు ఏదైతే విజయం సాధించిందో దానికంటే ఇంకా మరింత ఘనమైనటువంటి విజయాన్ని సాధించి ఉండేది అని చెప్పేసి ఆయన చెప్పారు. మేబీ ఆయన పాయింట్లో కూడా ఏదైతే ఆయన చెప్పారో అందులో కొంత వాస్తవం కూడా ఉండి ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. నిజానికి రైటింగ్ పరంగా చూసుకున్నప్పుడు, అంటే కథ పరంగా చూసుకున్నప్పుడు అనిల్ రావుపూడి ఇప్పటి వరకు రాసుకున్నటువంటి సినిమా కథలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా బలమైన కథగా మనకి భగవంత్ కేసరి కనిపిస్తుంది. ఆయన అంతకుముందు చేసినటువంటి సినిమాలు అన్నీ కూడా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ బేస్డ్ మూవీసే. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో సహా. కానీ వీటికి భిన్నంగా భగవంత్ కేసరి మనకు కనిపిస్తుంది. సో అందులో ఆయన ఒక నడి వయస్కుడైనటువంటి వ్యక్తిగా నందమూరి బాలకృష్ణ కనిపిస్తారు. అంతకుముందు ఆయన చేస్తూ వచ్చినటువంటి సినిమాలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాల్లో కానివ్వండి, వాటికి భిన్నంగా ఈ పాత్ర కనిపిస్తుంది. తనకు మిత్రుడైనటువంటి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్
చనిపోతే ఆయన కుమార్తెను తన కుమార్తెలాగా పెంచి తన స్నేహితుడి చివరి కోరిక ఏదైతే ఉందో తన కూతుర్ని ఆర్మీలో చేర్చాలి, ఆర్మీకి ఆమె సేవ అందించాలి అనేటువంటి ఆ మిత్రుడి కోరిక ప్రకారం ఆ అమ్మాయిని ఎలాగైనా సరే ఆర్మీలో చేర్పించాలి అనేటువంటి తపన పడుతూ ఆ రీతిలో ఆమెను పెంచడం. అయితే ఆమెకు అది ఇష్టం లేక భగవంత్ కేసరి ఆమెకు పెట్టేటువంటి పరీక్షలన్నింటినీ కూడా ఒక శిక్షలాగా భావించడం. చివరికి సో తన తండ్రి కోరిక ఇది అని చెప్పేసి తెలుసుకుని రియలైజ్ అయ్యి తన కోసం భగవంత్ కేసరి పాటుపడినటువంటి కష్టాలన్నిటినీ కూడా అర్థం చేసుకొని అది అలాంటి ఒక స్టోరీ అది. సో నిజానికి అలాంటి బలమైన బాలకృష్ణకి ఇలాంటి కథ రాయొచ్చు అని చెప్పేసి ఒక డిఫరెంట్ వేలో ఆలోచించి రాసినటువంటి కథ. సో దాన్ని తగ్గట్లుగానే జనం కూడా దాన్ని ఆదరించారు. బట్ ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సినటువంటి సినిమా. సో అందుగురించే అందులో ఆ కథలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని గ్రహించే విజయ్ తమిళంలో ఆ సినిమాని తన చివరి సినిమాగా ఆ సినిమాని ఎంచుకున్నాడు, ఆ కథని ఎంచుకున్నాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. సో సేమ్ టు అంటే ఒకప్పుడు తను కూడా పోలీస్ ఇన్స్పెక్టర్, తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన జైలు జీవితం గడపాల్సి వస్తుంది. ఇలాంటి ఒక ఏదైతే ప్రజల్లోకి బలంగా వెళ్ళగలిగేటువంటి పాత్ర అది, ఆ పాత్ర ద్వారా జనానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే విజయ్ ఆ సినిమా ఎంచుకున్నాడు. జననాయకుని అనేటువంటి పేరు కూడా దానికి పెట్టాడు. కానీ ప్రస్తుతం ఆ సినిమా ఇబ్బందిలో ఉంది. ఇప్పటికీ ఆ సినిమా మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా లాసుల్లోకి వెళుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అటువంటి విషయాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవేళ మద్రాస్ హైకోర్టు కనుక జననాయకన్ కనుక దానికి అనుకూలంగా తీర్పు ఇస్తే ఈ నెలాఖరులో కానీ లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఆ సినిమాని రిలీజ్ చేయాలి అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అయినటువంటి కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ అది రిలీజ్ అయితే, ఆ టయానికి రిలీజ్ అయితే ఈ నష్టాలు ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే దాని మీద ఇప్పటికే వడ్డీలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించేటువంటి వ్యవహారం. అలాగే ఆ సినిమా కోసం అడ్వాన్సులు చెల్లించినటువంటి ఎగ్జిబిటర్స్ అనేక మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంది, తమ డబ్బు తమకి అడ్వాన్సులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి కూడా చేస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితిలో జననాయకన్ వెలుగు చూస్తుందా, థియేటర్లో రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అలాంటి జననాయకన్ సినిమాకి ప్రేరణా స్ఫూర్తి అయినటువంటి భగవంత్ కేసరి గురించి ఇప్పుడు అనిల్ రావుపూడి ఏదైతే చెప్పాడో, ఇంకా పెద్ద విజయం సాధించాల్సి ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో జైల్లో ఉండటం వల్లే ఆ సినిమా ఆశించిన రీతిలో, ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో విజయాన్ని సాధించలేదని ఏదైతే చెప్పాడో, సో అందులో వాస్తవం ఉంది అని చెప్పేసి చాలామంది ఇప్పుడు అంగీకరిస్తున్నటువంటి విషయం. సో ఇలా భగవంత్ కేసరి ఇంకొకటి ఏంటంటే, అది ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. కారణం దానిలో ఉన్నటువంటి కథాబలం. సో అలాగే అందులో భగవంత్ కేసరి పాత్రలో నందమూరి బాలకృష్ణ చేసినటువంటి అభినయం. సో ఆయన అభినయం ఏదైతే ఆయన అభినయ పరంగా నందమూరి బాలకృష్ణ సినిమాని చెప్పుకోవాల్సి వస్తే, పాత్ర చెప్పుకోవాల్సి వస్తే ఖచ్చితంగా భగవంత్ కేసరి అనేది కూడా ముందు వరుసలో ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా అంగీకరించేటువంటి విషయం. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ NBK 111 అనేటువంటి సినిమాని చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో లెట్ us వెయిట్ అండ్ సీ.